హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ న్యూస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం ఈ సోనా బెల్ట్ని కట్ చేసి ఇందులో ఏముందో మనం చూడబోతున్నాం. అందుకని ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సోనా బెల్ట్ ఫ్రెండ్స్. దీన్ని చాలామంది ఫ్యాట్ బర్నింగ్ కొరకు వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఏం బర్న్ అవ్వదు. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని నేను కట్ చేయడానికి నేను ఒక షేవింగ్ బ్లేడ్ తీసుకున్నాను. అంతేకాకుండా ఒక సీజర్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి టైలర్ సీజర్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా షార్ప్గా ఉంటుందని ఇదే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసి దీని లోపల ఏముందో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మనం ఇట్లా సైడ్స్ వీటిని కట్ చేసి ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి మనకు ఇప్పుడు అనవసరం. ఇవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే టైట్గా లూజ్గా చేసుకోవడానికి బెల్ట్ని ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనకు పడుతున్న పని లేదు కాబట్టి నేను వీటిని పూర్తిగా కట్ చేసేస్తున్నాను. ఓకే, కట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇన్సైడ్ వచ్చేసి ఇలా మనకు బ్లూ కలర్లో ఒక బెల్ట్ ఒక కలర్లో ఉంటుండొచ్చు. ఇక మనకు ఫ్రంట్ చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది. కొన్ని బెల్ట్స్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి ఇవి. ఓకే చూడండి, మనకి ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఏదేదో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనకి ఇక్కడైతే ఒక వైర్ ఇచ్చారు. ఇప్పుడు మనలో కట్ చేసి చూద్దాం ఇందులో ఏముంది ఏం లేదని చెప్పేసి. ఇక్కడ సైడ్ నుంచి కట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా తిన్నగా ఉంది, ఎందుకంటే కవర్ ఉంది కాబట్టి. ఓకే, నేను దీన్ని ఎందుకు కట్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది వర్కింగ్ స్టేజ్లో ఉంది, ఎంత మాత్రం ఖరాబ్ కాలేదు, బాగానే ఉంది. దీన్ని ఎందుకు కట్ చేస్తున్నాను మీకు తెలవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను, దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఓన్లీ 5 minutes వీడియో మాత్రమే ఉంటుంది. దీనిపైన చేశాను ఈ బెల్ట్ గురించి. మీకు డౌట్ ఉంటే మాత్రం చూడండి. ఓకే, ఈ బెల్ట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఆన్లైన్లో 350 నుంచి 3000 వరకు ఉన్నాయి రేట్స్ వచ్చేసి. ఓకే, ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి లోపల వచ్చేసి ఇట్లా వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ కనిపించేది వైట్ కలర్లో ఏంటంటే ఇది వచ్చేసి స్పాంజ్ ఫ్రెండ్స్. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, ఇది వచ్చేసి స్పాంజ్ అనమాట. మనకు లోపల సైడ్ మెత్తకుండా అని చెప్పి ఇచ్చారు. అంతకుండా మనకు అక్కడ సైడ్ కూడా అదే ఇచ్చినట్టు అనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్. ఇక్కడ చూస్తే మనకు వైర్ కనిపిస్తుంది. మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి వైబ్రేటర్. మనకు 2 sides 2 వైబ్రేటర్స్ ఇస్తారు. బయట నుంచి అలా కనిపిస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సైడ్ కూడా నేను అనుకున్నట్టు కానీ స్పాంజ్ ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ వైర్ వచ్చేసి దీన్ని తీయరాకుండా ఉందన్నమాట. సో మనం వైర్ని కట్ చేసేద్దాం. దీన్ని కట్ చేసి మనం ఫ్రీగా దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, నేను కెమెరా వచ్చేసి నా రైట్ హ్యాండ్ సైడ్ పక్కన పెట్టుకున్నాను అనమాట. సో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా దీన్ని కట్ చేసి చూస్తున్నాను. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనకు బయటికి కనిపించేది. ఇక ఇవన్నీ ఈ షేప్లో అవన్నీ చూసినప్పుడు దీని లోపల ఏమేమో ఉందనుకున్నాను నేను. చూస్తే అంత లేదు, ఒక వైబ్రేటర్స్ మాత్రం ఉన్నాయి ఇందులో. ఓకే, 2 వైబ్రేటర్స్ ఇచ్చారు, కానీ ఇది పూర్తిగా వేడవుతుంది బెల్ట్. ఎందుకనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓన్లీ వైబ్రేటర్స్తో పూర్తిగా అయితే వేడి అవ్వదు. సో ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడ ఇంకో వైబ్రేటర్ ఇచ్చారు, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఒక వైబ్రేటర్ 2 వైబ్రేటర్స్ బయట పెట్టేసాను ఆల్రెడీ. చూడండి, ఇక్కడ మనకు ఒకటి వైర్స్ని డివైడ్ చేయడానికి ఒకటి ఇచ్చారనమాట, ప్లాస్టిక్ది. దాంట్లో నుంచి మనకు 2 రకాల వైర్స్ వెళ్తున్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మన వైబ్రేటర్స్కి వెళ్తున్నాయి 2 వైర్స్ వచ్చేసి. ఇంకా 2 వైర్స్ వచ్చేసి ఇక్కడ ఈ థ్రెడ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ థ్రెడ్స్ నుంచి ఎలా హీట్ అనేది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఓకే, దీన్ని ఒకసారి కట్ చేసి చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఓకే చూడండి, ఇట్లా మనకు థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఇలాంటి దారంతో హీట్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, చూడండి, ఇది వచ్చేసి ఒకటే దారం ఫ్రెండ్స్, ఒకటే థ్రెడ్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఇట్లా మలిపి కుట్టారనమాట. సో ఇక్కడ నుంచి దీనికి పవర్ అనేది సప్లై అవుతుంది. మేబీ థ్రెడ్స్ లోపల ఏమైనా వైర్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. చూద్దాం. చూడండి, ఇక్కడ థ్రెడ్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది.
ఇక్కడ మనకు 4 వైర్లు కనిపిస్తాయి మనకు చూడొచ్చు. 2 వైర్లు వచ్చేసి మనకి ఇక్కడ హీట్ని ఇక్కడ థ్రెడ్స్లోకి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. ఓకే, కానీ మనం కట్ చేసిన వైర్లు చూసినట్టయితే 4 వైర్లు ఉన్నాయన్నమాట. సో అంటే ఇంకా 2 వైర్లు వచ్చేసి ఇక్కడ మన వైబ్రేటర్స్ సంబంధించిన. సో 4 వైర్లు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఒక వైర్ని కట్ చేసి చూస్తే మనకు ఐడియా వస్తుంది దీని లోపల ఏముంటుంది అని చెప్పేసి. నేను అనుకున్నట్టుగా అయితే వైర్ ఉండాలి లోపల, అట్లయితే మాత్రం మనకు హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, నేను అనుకున్నట్టుగానే ఇందులో మనకు వైర్ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సన్న ఓ వైర్ ఇచ్చారు. ఇదన్నమాట మనకు హీట్ని ఇచ్చేది. ఇది వేడి అయిపోయి మనకు స్టమక్ చుట్టూ మనకు బాగా వేడిని ఇస్తుందన్నమాట. దీనివల్ల మనకు స్టమక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక ఈ వైర్ మనకు పూర్తిగా ఇచ్చారనమాట, అక్కడ నుంచి ఇక్కడ వరకు మలిపి పెట్టారు దీన్ని. ఒక దీన్ని మన సైడ్ వాడేద్దాం. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 వైబ్రేటర్స్ అనమాట. చూద్దాం వైబ్రేటర్స్ అంటే ఇవి ఎలా ఉంటాయో. ఓకే, లోపల వచ్చేసి మనకు 2 డయోడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. డయోడ్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. చూడొచ్చు, 2 డయోడ్స్ ఇచ్చారు. వీటిలో పవర్ సప్లై అయినప్పుడు ఏమవుతుందంటే ఇవి మనకు తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకు గమ్ ఇచ్చారు కాబట్టి ఇది ఓపెన్ చేయలేకపోతున్నాను. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పవర్ సప్లై అయినప్పుడు ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎంత స్పీడ్ తిరిగితే అంత వైబ్రేషన్ మనకు వస్తుందన్నమాట. ఓకే, సో దీనికి గమ్ ఇవ్వడం ద్వారా మనం దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం. మనకి ఇక్కడ ఇందులో పెట్టొస్తుంది ఇది. ఇప్పుడు మనకు అది అనవసరం. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే ఏదో ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఇంతవరకు ఓపెన్ చేయొచ్చింది బ్లేడ్తో. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఇలాంటి టైర్స్ వచ్చేసి. ఓకే, ఇవి రౌండ్గా రొటేట్ అవ్వడం వల్ల లోపల మనకు వైబ్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇందులో ఏమేమో ఉంటాయి అనుకున్నాను, జస్ట్ ఇవే ఉన్నాయన్నమాట. 2 డయోడ్స్ ఇచ్చారు, ఒకటి పవర్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. వీటిని దింపినప్పుడు డయోడ్స్ ఎక్కువ స్పీడ్ తిరుగుతాయి అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చి ఖాళీ బయట చూపించినంత లోపల ఏం లేదు, మనం మోసం చేయడానికి ఇవన్నీ. సో ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.